రేవంత్ రెడ్డి గారిని భాష విషయంలో ట్రోల్ చేయకండి. ఏం చేయకండి, అవసరం లేదు. ఆంగ్లం భాష విషయంలో ట్రోల్ చేయకండి. వస్తేనే వచ్చింది, రాకపోతే లేదు. గుర్తుపెట్టుకోండి, ఇది నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. తెలుగు మాట్లాడడం రాకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రోల్ చేయండి. తెలుగు భాషను అర్థవంతంగా మాట్లాడకుండా బూతులను ఎంచుకున్నప్పుడు ట్రోల్ చేయండి. ఎందుకంటే మన మాతృభాషను కూడా మాట్లాడడం రాకపోతే అది అవమానం. మనది కాని భాషను రాకపోతే అది అవమానం కాదు. ఓటు వేసేటప్పుడు లేదా రేవంత్ రెడ్డి గారికి ఇంగ్లీష్ రాదు, ఓటు ఎందుకు వేయాలని అనుకున్నారా? మరి చెప్పుండ్రి. రేవంత్ రెడ్డి గారికి ఇంగ్లీష్ రాదు కదా, మరి ఓటు ఎందుకు వేయాలని ఎందుకు అనుకోలే? అప్పుడు లేదా ఆలోచన? ఓటు వేసిన తర్వాత ఎందుకు ఇవన్నీ డ్రామాలు? జనాలు కూడా చాలా మారాలి, అవసరం లేదు. వాళ్ళు మారాలి, మనము మారాలి ఎట్ ద సేమ్ టైం. ఇప్పుడు ఎంతసేపు పొద్దున్న లేస్తే పనికి మాలిన ముచ్చట్లు ముందటేసుకుంటే ఎందుకు అని ముఖ్యమంత్రి గారు రియలైజ్ కావాలి. జనాలు కూడా ఈ భాషను ఏని బీడి సిడి ఇవి లెక్క పెట్టే బదులు ఇంకా గట్టిగా లెక్క పెడదాం, ఉద్యోగాలు లెక్క పెడదాం, జాబ్ క్యాలెండర్ లెక్క పెడదాం, నిధులు లెక్క పెడదాం, నియామకాలు లెక్క పెడదాం అని అనుకోవాలి. మనం గిట్లా చిన్న చిన్న వాటి కాడ ముఖ్యమంత్రుల విషయంలో వెతికినప్పుడు వాళ్ళు కూడా చిన్న చిన్నవే ముందటేసి మనల్ని మభ్యపెడతారు.